హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ న్యూ సిలబస్ ఇది ఏపీ సిలబస్ బాగా గుర్తుపెట్టుకోండి। 10th క్లాస్ న్యూ సిలబస్ ఏపీ సిలబస్ లో మీరాబాయి యొక్క లెసన్ క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుంటున్నాం। ఇది పార్ట్ 2। ఇంతకు ముందు మీకు మీరాబాయి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి పదానికి తెలుగు మీనింగ్ తో సహా వీడియో పంపించాను, పోయం ఎక్స్ప్లెయిన్ చేస్తూ। ఒకవేళ అది చూడకపోతే తప్పకుండా చూడండి। లెసన్ ఎక్స్ప్లెనేషన్ చూస్తేనే మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఈజీగా గుర్తుంటాయి, అర్థమవుతాయి। మీనింగ్స్ ఫస్ట్ చదువుకోండి, మీనింగ్స్ వస్తేనే క్వశ్చన్ ఆన్సర్స్ ఈజీగా అర్థమవుతాయి, గుర్తుంటాయి। లేదా బై హార్ట్ చేశారో మర్చిపోతారు। ఓకేనా? లెసన్ మొత్తం జాగ్రత్తగా వినండి। ఇది క్వశ్చన్ ఆన్సర్స్, ఇది పార్ట్ 2। పార్ట్ 1 కూడా పంపించాను, ఒకవేళ అది చూడకపోతే తప్పకుండా చూడండి। అది చూస్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది। ఓకేనా? స్టార్ట్ చేద్దాం। చూడండి క్వశ్చన్। मीराबाई ने श्री कृष्ण के रूप सौंदर्य का वर्णन कैसे किया? మీరాబాయి శ్రీకృష్ణ యొక్క అందాన్ని ఏ విధంగా వర్ణించింది అని క్వశ్చన్। మీరాబాయినే అంటే మీరాబాయి శ్రీకృష్ణకే అంటే శ్రీకృష్ణ యొక్క రూప్ సౌందర్య का वर्णन कैसे किया అందాన్ని ఏ విధంగా వర్ణించింది మీరాబాయి। मीराबाई श्री कृष्ण के रूप सौंदर्य का वर्णन करते हुए कहती है कि మీరాబాయి శ్రీకృష్ణుడి యొక్క అందాన్ని వర్ణిస్తూ అంటుంది, శ్రీకృష్ణ के शीश पर मोर मुकुट शोभित है। శ్రీకృష్ణుడి యొక్క శీష్ అంటే తలపైన, మోర్ అంటే నెమలి, ముకుట్ అంటే కిరీటము। శ్రీకృష్ణుడి యొక్క తలపైన నెమలి యొక్క కిరీటము అందంగా ఉంది। శోభిత్ అంటే అందంగా ఉంది। ముకుట్ మే మోర్ పంకు పహనే హువే హై। ఆ కిరీటం పైన నెమలి యొక్క ఈకలున్నాయి, కిరీటం పైన నెమలి యొక్క ఈకలున్నాయి। తన్ పర్, తన్ అంటే శరీర్, తన్ పర్ పీలే వస్త్ర శోభిత్ హై అంటే శ్రీకృష్ణుడు ఇక్కడ పీలే, పీలే అంటే పసుపు పచ్చ, వస్త్ర అంటే బట్టలు, శోభిత్ అంటే ధరించుకుని అంటే అందంగా ఉన్నాయి అంటే వేసుకొని ఉన్నారు। శ్రీకృష్ణుడు పసుపు పచ్చని బట్టలు వేసుకొని ఉన్నారు। గలే మే వైజంతి మాల పహనీ హుయి హై, మెడలో వైజంతి మాల ధరించి ఉన్నారు। పహని అంటే ధరించి, హై అంటే ఉన్నారు। కృష్ణ బృందావన్ మే గాయే చరాతే హై, శ్రీకృష్ణుడు బృందావనంలో గాయ అంటే ఆవులు, చరాతే అంటే మేస్తున్నారు। శ్రీకృష్ణుడు బృందావనంలో ఆవులను మేస్తున్నారు। మురళి బజాకర్ సబ్కో మోహిత్ కర్తే హై, మురళి అంటే తెలుసు కదా మీకు, చేతిలో మురళి వాయిస్తూ అందరినీ ఆకర్షించుకుంటున్నారు। మురళి అంటే శ్రీకృష్ణుని చేతిలో ఉంటది కదా, వాయిస్తుంటారు, అది మురళి। బజాకర్ అంటే వాయిస్తూ, సబ్కో అందరికి, మోహిత్ ఆకర్షించుకునటము, తన వైపు తిప్పుకోవడం అంటే అందరికి నచ్చేలాగా, కర్తే హై చేస్తున్నారు। ఇస్ ప్రకార్ ఈ విధంగా, బహుత్ సుందర్ లగతే హై ఈ విధంగా శ్రీకృష్ణుడు చాలా అందంగా కనబడుతున్నారని మీరాబాయి చెప్తుంది। ఇందులో ఏమీ లేదు, మీరాబాయి శ్రీకృష్ణ యొక్క అందాన్ని ఈ విధంగా అంటుంది। శ్రీకృష్ణుడు తలపైన నెమలి కిరీటం ఉంది, ఆ కిరీటంలో నెమలి యొక్క పంక్ అంటే ఈకలు ఉన్నాయి। శరీరం పైన పసుపు పచ్చని బట్టలు వేసుకుని ఉన్నారు, మెడలో వైజంతి మాల ఉంది। శ్రీకృష్ణుడు ఈ విధంగా బృందావనంలో ఆవులను మేయిస్తున్నారు, చేతిలో మురళి ఉంది, అది వాయిస్తున్నారు, అందరిని ఆకర్షించుకుంటున్నారు। ఈ విధంగా శ్రీకృష్ణుడు చాలా అందంగా కనబడుతున్నారు అని మీరాబాయి శ్రీకృష్ణ యొక్క అందాన్ని వర్ణిస్తుంది। మళ్ళీ ఆన్సర్ చదువుతున్న జాగ్రత్తగా వినండి। मीराबाई श्री कृष्ण के रूप सौंदर्य का वर्णन करते हुए कहती है कि श्री कृष्ण के शीश पर मोर मुकुट शोभित है। मुकुट में मोर पंख पहने हुए हैं, तन पर पीले वस्त्र शोभित है, गले में वैजयंती माला पहनी हुई है। श्री कृष्ण वृंदावन में गायें चराते हैं, मुरली बजाकर सबको मोहित करते हैं। इस प्रकार बहुत सुंदर लगते हैं ఈ విధంగా చాలా అందంగా కనబడుతున్నారు ఎవరు? శ్రీకృష్ణుడు।
मीराबाई श्री कृष्ण के रूप सौंदर्य का वर्णन करते हुए कहती है कि श्री कृष्ण के शीश पर मोर मुकुट शोभित है। मुकुट में मोर पंख पहने हुए हैं। तन पर पीले वस्त्र शोभित है। गले में वैजयंती माला पहनी हुई है। श्री कृष्ण वृंदावन में गायें चराते हैं। मुरली बजाकर सबको मोहित करते हैं। इस प्रकार बहुत सुंदर लगते हैं। ఈ విధంగా చాలా అందంగా కనబడుతున్నారు. తెలుగులో చూడండి. శ్రీకృష్ణుని రూప సౌందర్యాన్ని, అందాన్ని మీరాబాయి ఏ విధంగా వర్ణించింది అనేది ఉంది. తెలుగులో ఒక్కసారి చదవండి చాలు. హిందీలో నంబర్ ఆఫ్ టైమ్స్ వినండి, అప్పుడు వస్తుంది. ఓకేనా? శ్రీకృష్ణుని అందాన్ని వర్ణిస్తూ మీరాబాయి ఈ విధంగా అంటుంది. శ్రీకృష్ణుడు తలపైన నెమలి కిరీటం శోభిల్లు ఉంటుంది. ఆ కిరీటంలో నెమలి పించాలను ధరించును. శరీరంపై పచ్చని వస్త్రాలు అలంకరించబడి ఉన్నాయి. మెడలో వైజయంతి మాల ధరించెను. శ్రీకృష్ణ బృందావనంలో గోవులను మేపుతున్నాడు. వేణువు వాయిస్తూ అందరినీ మోహింప చేస్తుండెను. ఈ విధంగా చాలా అందంగా కనిపిస్తున్నని అంటున్నది. మీరాబాయికి భాషా శైలి పర్ ప్రకాష్ డాలియే. మీరాబాయి యొక్క భాష ఎలా ఉంటుందో చెప్పండి అని క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి వింటేనే చదివితేనే వస్తుంది ఆన్సర్. అంత ఈజీగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. मीराबाई हिंदी और गुजराती दोनों कवि की कवित्री है। दोनों की कवित्री मानी जाती है. मीराबाई हिंदी और गुजराती, చూడండి, హిందీ మరియు గుజరాతీ, दोनों की అంటే రెండిటిది, दोनों की कवित्री माना जाती है అంటే ఇది ఏంటిదంటే ఇక్కడ హిందీ గుజరాతీ రెండిటి యొక్క కవిత్రి అమ్మాయి. उनके पदों की भाषा में राजस्थानी, व्रज और గుజరాతీ కా మిశ్రం పాయా జాతా హై. ఈ అమ్మాయి యొక్క పద్యాలు ఉంటాయి కదా లెసన్లలో, ఏ ఏ భాషలు ఉంటాయి? రాజస్థానీ, వ్రజ్ और గుజరాతీ కా మిశ్రం పాయా జాతా అంటే మొత్తం అన్ని కలిసి ఉంటాయి. ఆమె యొక్క పద్యాలలో రాజస్థానీ, వ్రజ్ మరియు గుజరాతీ కా మిశ్రం పాయా జాతా, ఇవన్నీ పదాలనేవి కలిసి ఉంటాయి. మిశ్రణ అంటే మొత్తం కలయిక, पाया जाता है ఉంటాయి. उनके पदों में पंजाबी, खड़ी बोली और पूर्वी के प्रयोग भी मिल जाते हैं. అంటే అమ్మాయి యొక్క పద్యాలలో పంజాబీ లాంగ్వేజ్ ఉంటుంది. ఖడీ బోలి అంటే యూజింగ్ లాంగ్వేజ్. ప్రకృతి వికృతి అంటారు కదా, వికృతి అంటే యూజింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. పంజాబీ, ఖడీ బోలి और पूर्वी के प्रयोग में भी मिलते हैं. ఇవన్నీ భాషలు ఉంటాయి. భాష సహజ్ और సుబోధ్ హై అంటే సహజ, సరళంగా, ఈజీగా ఉంది. ఉన్కే పదో మే శబ్ద చయన్ భావ అనుకూల్ హై. అమ్మాయి యొక్క పోయంలో పదాలనేవి భావానుకూలంగా ఉన్నాయి అంటే భావానికి అనుకూలంగా అందులో పదాలనేవి చేర్చబడి ఉన్నాయి. చైన్ అంటే ఇది మనం పాడుకునేదగినవి, ఒక ఆర్డర్ లో ఉన్నాయి అని చెప్తున్నారు. मीराबाई हिंदी और गुजराती दोनों की कवित्री मानी जाती है. ఈ అమ్మాయి హిందీ గుజరాతీ రెండు లాంగ్వేజ్లకు ఈ అమ్మాయి కవిత్రి. ఉన్కే పదోं की भाषा में, అమ్మాయి యొక్క పద్యాలు ఉన్నాయి కదా అందులో ఆ భాషలలో గుజరాతీ, వ్రజ్ और राजस्थान, చూడండి, राजस्थानी, व्रज और गुजराती का मिश्रण पाया जाता है. उनके पदों में पंजाबी, खड़ी बोली और पूर्वी के प्रयोग भी मिल जाते हैं. भाषा सहज और सुबोध है. उनके पदों में शब्द चयन भाव अनुकूल है అంటే భావానికి అనుకూలంగా పదాలు. తెలుగులో చూడండి. మీరాబాయి హిందీ మరియు గుజరాతీ కవిత్రిగా పరిగణించబడుతుంది. ఆమె పద్యాల రచన భాష రాజస్థానీ, వ్రజ్ భాష మరియు గుజరాతీ భాషలో మిశ్రమం. పంజాబీ భాష, హిందీ, ఖడీ బోలి మరియు తూర్పు హిందీ భాషలున్నాయి.
భాష సరళంగా మరియు అర్థమయ్యేలాగా ఉన్నది. పద్యాలలోని పదాల ఎంపిక భావ అనుకూలంగా సందర్భ అనుకూలంగా ఉన్నాయి. श्री कृष्ण को पाने के लिए क्या क्या कार्य करने को तैयार है. मीरा वे అంటే ఇక్కడ ఎవరు మీరాబాయి. वे అంటే మీరాబాయి. वे श्री कृष्ण को पाने के लिए क्या क्या कार्य करने को तैयार है. మీరాబాయి శ్రీకృష్ణుని పొందడానికి ఏమేం చేయడానికి సిద్ధంగా ఉన్నది. చూడండి, మీరా శ్రీకృష్ణ को पाने के लिए విభిన్న కార్య करने को तैयार है. చాలా విభిన్న డిఫరెంట్ పనులు చేయడానికి అమ్మాయి సిద్ధంగా ఉంది. ఎందుకు? జస్ట్ శ్రీకృష్ణుడు పొందడానికి. ఏమేం కార్యాలు ఇప్పుడు చూద్దాము. వే శ్రీకృష్ణుకి చాకర్ బన్కర్ సేవా కర్నా చాతి హే. చాకర్ అంటే దాసి, నౌకర్ సర్వెంట్. చాకర్ అంటే నౌకర్ సర్వెంట్ లాగా మారిపోయి శ్రీకృష్ణుడి సేవ చేయాలనుకుంటుంది. उनके साथ रहना चाहती है. శ్రీకృష్ణుడితో పాటు శ్రీకృష్ణ వాళ్ళ ఇంట్లో ఉండాలనుకుంటుంది. శ్రీకృష్ణుడి के विहार के लिए बाग लगाना चाहती है. శ్రీకృష్ణుడి యొక్క విహారం కోసము బాగ్ అంటే తోటలు పెట్టాలనుకుంటుంది. అంటే పూల తోటలు ఉంటే అక్కడ శ్రీకృష్ణుడు వస్తారు. శ్రీకృష్ణుడు వస్తే శ్రీకృష్ణుడి దర్శనం మీరాబాయి చేసుకుంటాననే ఉద్దేశంతో తోటలు పెట్టాలనుకుంటుంది. మళ్ళీ చదువుతున్న వినండి. శ్రీకృష్ణుని పొందడానికి మీరాబాయి ఏమేం చేయాలనుకుంటుంది, ఏమేం చేయడానికి సిద్ధంగా ఉంది అనేది క్వశ్చన్. మీరా శ్రీకృష్ణుకో పానేకే లియే. మీరా శ్రీకృష్ణు పొందటానికి విభిన్న అంటే డిఫరెంట్ కార్య కర్నేకో తయార్ హే. డిఫరెంట్ పనులు చేయడానికి మీరాబాయి సిద్ధంగా ఉన్నది. ఓ శ్రీకృష్ణుకి చాకర్ బన్కర్ సేవా కర్నా చాతి హే. శ్రీకృష్ణుని యొక్క పని మనిషిగా మారిపోయి సేవ చేయాలనుకుంటుంది. ఉన్కే సాత్ రహనా చాతి హే. శ్రీకృష్ణుతో పాటు ఉండాలనుకుంటుంది. శ్రీకృష్ణుకే విహార్ కే లియే బాగ్ లగానా చాతి హే. శ్రీకృష్ణుడి యొక్క విహారం కోసం పూల తోటలు పెట్టాలి. కుంజు గలియోమే అంటే ఇరుకుగా ఉన్న, గలియోమే అంటే వీధులలో, ఇరుకుగా ఉన్న వీధులలో శ్రీకృష్ణ కా గుణ్ గాన్ కర్నా చాతి హే. శ్రీకృష్ణ యొక్క లీలను పాడాలనుకుంటుంది. ఇరుకుగా ఉన్న వీధులలో శ్రీకృష్ణుని యొక్క గుణ్ గాన్ అంటే శ్రీకృష్ణ యొక్క లీలలు, కర్నా చాతి హే పాడాలనుకుంటుంది. సజ్జుకర్ అంటే అలంకరించుకొని. ఇక్కడ చూడండి, సజ్జుకర్ అంటే అలంకరించుకొని. ఆधी रात అంటే అర్ధరాత్రి. को यमुना के तट पर जाकर कृष्ण के दर्शन करना चाहती है. అర్ధరాత్రి యమునా నది ఒడ్డున వెళ్ళి శ్రీకృష్ణుని యొక్క దర్శనము చెయ్యాలనుకుంటుంది. ఇక్కడ చూడండి, సజ్జుకర్ అంటే అలంకరించుకొని, ఆधी रात को అర్ధరాత్రికి, యమునా కే తట్ పర్ యమునా నది ఒడ్డున, తట్ అంటే ఒడ్డున, పర్ అంటే అక్కడ, జాకర్ వెళ్ళి, కృష్ణుకే అంటే శ్రీకృష్ణ యొక్క దర్శన్ కర్నా చాతి, శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవాలనుకుంటుంది. అంటే అలంకరించుకొని అర్ధరాత్రి యమునా నది ఒడ్డున వెళ్ళి నిల్చొని శ్రీకృష్ణుని యొక్క దర్శనం చేసుకోవాలనుకుంటుంది. కుంజీ గలియోమే ఇరుకుగా ఉన్న వీధులలో శ్రీకృష్ణ కా గుణ్ గాన్ కర్నా చాతి, శ్రీకృష్ణ యొక్క లీలలను పాడుకోవాలనుకుంటుంది. సజ్జుకర్ అలంకరించుకొని, ఆधी रात को అర్ధరాత్రి, యమునా కే తట్ పర్ యమునా నది ఒడ్డున, శ్రీకృష్ణుకే దర్శన్ కర్నా చాతి, శ్రీకృష్ణుని దర్శించుకోవాలనుకుంటుంది. చూడండి, మీరాబాయి శ్రీకృష్ణుని పొందటకు రకరకాల పనులు చేయుటకు సిద్ధంగా ఉన్నది. ఆమె శ్రీకృష్ణునికి సేవకురాలిగా మారి సేవ చేయాలనుకుంటున్నది. శ్రీకృష్ణుడితో కలిసి జీవించాలనుకుంటున్నది. శ్రీకృష్ణుని విహారించుటకు ఉద్యానవనాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నది. ఇరుకైన సందులలో వీధులలో శ్రీకృష్ణుడిని కీర్తించాలని కోరుకుంటున్నది. ముస్తాబాయి యమునా నది తీరాన శ్రీకృష్ణుని దర్శించుకోవాలని అనుకుంటున్నది. చూడండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు స్పోకెన్ హిందీ సంబంధించిన వాళ్ళైతే 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ కి వీడియో పంపించండి. ఒకవేళ 10th క్లాస్ చదివే వాళ్ళు అవుతేనే
మీ క్లాస్మేట్స్ కి కానీ మీ ఫ్రెండ్స్ కి కానీ తప్పకుండా వీడియో పంపించండి. ఓకేనా? వీడియో షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.